నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. జగన్కు నా తెగింపు తెలియదు, దేనికి భయపడనన్న పవన్ కళ్యాణ్. బాబు కోసమే పవన్ పార్టీ పెట్టాడన్న సజ్జల, పవన్ రాజకీయాలకు పనికిరారన్న అంబటి. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు, కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్న రేవంత్ రెడ్డి. అన్నదాతలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు, హరీష్ పెద్ద అవినీతి పరుడన్న మైనంపల్లి. నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు, కేజ్రీవాల్ను చంపాలని కేంద్రం కుట్ర చేస్తోందన్న సునీత కేజ్రీవాల్. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, కాంగ్రెస్ను జనం నమ్మరన్న మోదీ. బెంగళూరుపై కోల్కతా విజయం, ఒక్క పరుగు తేడాతో గెలుపు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందించారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీకి పొత్తు కుదిరింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి దిగుతోంది. కాగా ముందు ప్రకటించిన వారిలో 5 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్కి ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో రామకృష్ణకు బీ ఫారంను చంద్రబాబు అందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. నర్సాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, జగన్మోహన్ తనను తక్కువ అంచనా వేస్తున్నాడని అన్నారు. తన ముందు చిల్లర వ్యవహారాలు నడవన్నారు. తనకు ఎలాంటి భయాలు లేవన్నారు. వైసీపీ నేతలకు చిరంజీవిని విమర్శించే అర్హత లేదన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగివేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగివేరా గురించి, నోమ్ చోమ్స్కీ, చాలా పెద్దోళ్ళ గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించా. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా, రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. చంద్రబాబు అధికారం కోసం ఆరాటపడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకనే చంద్రబాబు కూటమిగా వస్తున్నారని అన్నారు. జగన్ ఒకవైపు, గుంటనక్కలు, తోడేళ్లు ఇంకోవైపు ఉన్నాయన్నారు. పవన్ ఏ రోజు నాయకుడిలా వ్యవహరించలేదన్న సజ్జల, చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, ఈసారి 151 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సజ్జల.
అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు. అందుకు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరినీ కలిసుకొని ఒక పక్క నిలబడి మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి, ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. పూలు గజమాలలు వద్దని జనసేన లేఖ విడ్డూరంగా ఉందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. న్యూమోనియాతో ఉంటాడు అతను, ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. పూలు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి, కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రచారానికి ఎలాంటి స్పందన లేదని, సోమిరెడ్డి మాటలనే చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సర్వేపల్లికి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై తాను విచారణకు సిద్ధమన్నారు. సర్వేపల్లిలో అభివృద్ధిని చూస్తే చంద్రబాబు ఆశ్చర్యపోతారన్నారు. చంద్రబాబుపై అనేక అభియోగాలున్నాయని, వాటిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కాకాణి గోవర్ధన్. వచ్చావు నీకు ఎట్టుండాలి మామూలుగా, ఇక్కడ నిజంగా అవినీతి జరిగి ఉంటే, అభివృద్ధి జరగకపోయిందంటే నీకు జన నీరాజనం పట్టాలి కదా. ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి నేను మొహం చూసకుండా జనం రాకుండా ముగిచ్చారు? దానికి సమాధానం ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డం, ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డం, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొస్తుందా నీ అనుభవం, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం? జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొస్తుందా? ఈరోజు ఎస్ జనంలోకి వెళ్తున్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి ఓట్లు వేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా, తీసుకున్నాం కదయ్యా, ఓటు వేయకపోతే ఎట్టయా? టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వైసీపీ కార్యకర్తను కొట్టి చంపారని ఆరోపించారు. లోకేష్ పదే పదే రెడ్ బుక్ ఉందని చెప్పడంలోనే టీడీపీ స్వభావం ఏంటో అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం రావడం కాదు కదా, లోకేష్ గెలవడం కూడా సాధ్యం కాదని అన్నారు. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతానే ఉన్నప్పుడే చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా, దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతానే ఉన్నప్పుడే చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా, దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను
అంటే ఈరోజు రాకముందే ఏపీలో 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీలపై షర్మిల విరుచుపడ్డారు. ఒక్క అవకాశం అంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో ఒక్క పనిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్రేవుల ప్రాజెక్టును కుమారుడు జగన్ పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. కర్నూలులో న్యాయ రాజధాని కడతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో మోసం చేసిందని ఆరోపించారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదేనా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా. అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత పట్టాభి. బొగ్గు సరఫరా జరగక విశాఖ ఉక్కు పరిశ్రమ వెలవెలబోతోందని మండిపడ్డారు. దీనికి బాధ్యులు సీఎం జగనేనని ఆరోపించారు. విశాఖను గంజాయికి అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి జగన్కు అర్హత లేదని ఫైర్ అయ్యారు. కేవలం తన సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం గంగవరం పోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాన్ని తెగనమ్మటం వల్ల ఇవాళ ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఏంటో గమనించండి. విశాఖ ఉక్కు పరిశ్రమల వాళ్ళ విలవెల్లాడుతూ ఉందంటే, కోకింగ్ కోల్ వాళ్ళకి బొగ్గు కూడా సరఫరా జరగట్లేదంటే, ఇవాళ గంగవరం పోర్టులో గతంలో ఉన్నటువంటి అనేక సౌకర్యాలు ఇవాళ లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బర్త్ రిజర్వ్ చేసి ఉండేది ఒక బర్త్, దాన్ని తీసేశారు. స్టాక్ యార్డ్ తీసేశారు. హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెంచేశారు. అవన్నీ చాలదన్నట్టు వాళ్ళ పోర్ట్ ఆపరేషన్స్ ఆగిపోయేసరికి ఇవాళ బొగ్గు సరఫరా జరక్క విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ విలవెల్లాడుతూ ఉంది. దీనికి బాధ్యుడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అంపసయ్య మీదకి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉన్నటువంటి ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే నారా లోకేష్ విజన్ అని తెలిపారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని బ్రాహ్మణి చెప్పారు. కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు. బియ్యం సరిగా రావట్లేదు. ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఏపీ ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు మెగాస్టార్. అనకాపల్లి పెందుర్తి కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ను గెలిపించాలని కోరారు. వారికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటాన్ని చిరంజీవి స్వాగతించారు. ఇది మంచి పరిణామమని అన్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నా, దానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చెప్పారు. సీఎం రమేష్కు కేంద్రంతో మంచి సత్సంబంధాలున్నాయని చెప్పారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయంగా అరంగేట్రం చేశారని గుర్తు చేశారు. కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను
కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ తరపున రోడ్ షోలో పాల్గొన్న ఆయన కోమటిరెడ్డికి తనతో పాటు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నానన్నారు. లెఫ్ట్ పార్టీలు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని ఈడీ సిబిఐతో మోదీ విపక్షాలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోలను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టిఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వాడెవడో సన్నాసి భూమికి మూరేడు లేడు ఎంకన్నా మస్క పడుతుండు మంత్రి పదవి కోసం. మాజీ మంత్రి హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమతో హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వజ్రేష్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీ బంద్ అన్నారు. బీసీ బంద్ ఎంతమందికి ఇచ్చారు? ఇదే మొక్కుబడికి 200-300 కడుపుంటే ఒకరికి ఇచ్చారు. అంటే ఓన్లీ మొక్కుబడికి ఇవి ఇచ్చినామని చెప్తాను. పథకాలు గట్లుంటాయా? అందరిని సమానంగా చూడాలి కదా. ఇవి మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే కదా ఇచ్చేది. ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇట్లా ఏదో ఇచ్చినామని అది పబ్లిసిటీ. ఇంత ప్రచారం ఎప్పుడైనా చేసిరా పబ్లిసిటీ? ఇప్పుడు బీసీ బంద్ అన్నారు. బీసీ బంద్ ఎంతమందికి ఇచ్చారు? ఇదే మొక్కుబడికి 200-300 కడుపుంటే ఒకరికి ఇచ్చారు. అంటే ఓన్లీ మొక్కుబడికి ఇవి ఇచ్చినామని చెప్తాను. పథకాలు గట్లుంటాయా? అందరిని సమానంగా చూడాలి కదా. ఇవి మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే కదా ఇచ్చేది. ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కదా. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోదీ చుట్టే తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని తెలిపారు. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి మోదీ ఎవరో కూడా తెలియదన్నారు. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేశారని చెప్పారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని జగ్గారెడ్డి అన్నారు. దేశంలో కరువంతా పోయిందా? ఉద్యోగాలు వచ్చినా? ఆ పోరలకు కూడా తెలివి ఉండాలి. ఏం దుంకులాడతారో ఏమో. నమ్మది శ్రీరాముడు లాంటి పరిపాలన అందించే లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో అంటే ఓన్లీ రాహుల్ గాంధీ. నేను శ్రీరామచంద్రుని భగవానుని భక్తుడుగా నేను చెప్తున్నా. ఇది 1000 కాంగ్రెస్ ఇచ్చేది హామీలు, బీజేపీ ఇచ్చేది గ్యారంటీలని అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి మెదక్లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలని అబద్ధాలని చెప్పారు. మోదీ 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్రిసాట్, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎంతమందికి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు.
అని అడ్రస్ చేసిన రఘునందన్ గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నాను. మాకు గడి కాదు, ఇల్లు ఒకసారి బొప్పపురంకు అడిగినావు కదా, 4 బస్సులు వేసుకొని వస్తా, దుబాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబాకలో ఎదురు చూస్తా మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే అందరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకొని రాండ్రి. రఘునందన్ గడీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డన ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముస్లిం లీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందన్నారు. బీజేపీది వికాస భారత్ నినాదమని, కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదమని విమర్శించారు. ఓట్ల కోసమే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉచితాలు గ్యారంటీ హామీలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మస్ అయిపోతారు, నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గీత కార్మికులను ఆదుకోవాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు గ్రామంలో ఇటీవల కాలిపోయిన తాటి వనాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక గీత కార్మికులు స్థానికులతో మాట్లాడారు. నష్టపోయిన గౌడన్నలకు పరామర్శించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ ఇస్తానన్న హామీ ఏమైందని బండి ప్రశ్నించారు. తుక్కుగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. చేవెళ్ల ఎంపీ సీటు కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని సబిత పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర పన్నారని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైల్లో తన భర్తను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. కేజ్రీవాల్కి ఇచ్చే ప్రతి భోజనాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. విపక్ష కూటమి ఇండియా ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. अरविंद केजरीवाल छूटेंगे, हेमंत सोरेन छूटेंगे। कई लोगों ने कहा कि राजनीति बहुत गंदी चीज है, वाकई बहुत गंदी चीज है। देखिए अभी उनके खाने पे कैमरा लगाया हुआ है, कैमरा एक एक निवाले पे उनकी नजर रखी है। कितनी शर्म की बात है। शुगर के मरीज हैं, 12 साल से इंसुलिन ले रहे हैं, 50 यूनिट हर रोज लेते हैं, लेकिन जेल में इंसुलिन नहीं देंगे। मारना चाहते हैं ये लोग दिल्ली के मुख्यमंत्री को। अरविंद जी को सत्ता से कोई मोह नहीं है, बस उन्हें तो देश की सेवा करनी है। उनको देश को नंबर 1 बनाना है। कहते हैं ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటు రావడంతో వెంటనే ఎయిమ్స్ తరలించిన సర్వేష్ సింగ్ ఆసుపత్రిలో మరణించారు. ఏప్రిల్ 19న తొలి దశలో మొరాదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కున్వర్ సర్వేష్ సింగ్ పోటీ చేశారు. పోలింగ్ జరిగిన మర్నాడే ఆయన మరణించడంతో పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. కున్వర్ సర్వేష్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ముస్లిం జనాభా ఉన్న చోట్ల కాంగ్రెస్ పోటీ కూడా చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి సొంత పార్టీకి ఓటు వేయొద్దని ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. पहली बार ऐसा हो रहा है, कांग्रेस की दुर्दशा कि उनका शाही परिवार खुद
कांग्रेस को वोट नहीं कर पाएगा। इधर राजस्थान में क्या हो रहा है, हमारे यहां कांग्रेस के नेता घर घर जाकर के ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.